నమస్తే అండి. ఈరోజు మా ఇంట్లోకి స్వాగతం. ఈరోజు ఓవెన్లో చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ చూద్దాం. నేను ఇక్కడ 1600 గ్రామ్స్ చికెన్ డ్రమ్ స్టిక్స్ తీసుకున్నానండి. బాగా సాల్ట్ వాటర్తో నీట్గా వాష్ చేసేసుకొని తర్వాత ఈ చికెన్ డ్రమ్ స్టిక్స్కి నేను ఘాట్లు పెట్టుకున్నాను. చూడండి, ఇలా ఘాట్లు పెట్టుకుంటే మసాలా మనకి బాగా పడుతుంది. అందుకని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. చికెన్ మ్యారినేషన్ కోసం 10 వరకు పచ్చిమిరపకాయలని నిలువుగా చీల్ చేసుకొని వేస్తున్నాను. అలానే ఒక పిడికెడు పుదీనా ఆకు శుభ్రంగా వాష్ చేసుకొని వేస్తున్నాను. 50 to 100 ml వరకు పెరుగుని సాఫ్ట్గా బీట్ చేసుకొని వేస్తున్నాను. తర్వాత 2 స్పూన్ల వరకు సాల్ట్ వేస్తున్నానండి. ముందుగా కొంచెం వేసుకోండి, తర్వాత సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు మనం సాల్ట్ని. తర్వాత 3 స్పూన్ల వరకు ఎండు కారం వేస్తున్నానండి. బాగా ఘాటుగా ఉన్న కారం పొడి ఇది. అలానే ఇంట్లో తయారు చేసుకున్న బిర్యానీ మసాలా అండి, ఇది ఘాటుగా ఉంటుంది. నేను 1.5 స్పూన్ వరకు వేస్తున్నాను. తర్వాత 3 స్పూన్ల వరకు ధనియాల పొడి వేస్తున్నానండి. వేయించిన ధనియాలు కాదు, పచ్చి ధనియాల పొడినే. తర్వాత ఒక చిన్న స్పూను పసుపు వేస్తున్నానండి. ఇది వచ్చేసి చికెన్ మసాలా అండి, 1.5 స్పూన్ వేస్తున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని 2 స్పూన్ల వరకు వేస్తున్నానండి. తర్వాత నిమ్మరసం, నేను ఒక పెద్ద సైజు నిమ్మకాయని జ్యూస్ తీసి వేస్తున్నాను. తర్వాత 2 స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత అంతా బాగా కలిపేసుకుంటున్నాను. ఈ డ్రమ్ స్టిక్స్కి కట్స్ పెట్టుకోవడం వల్ల ఈ మసాలా అంతా బాగా ముక్కలకి పడుతుంది. ముక్కలు చప్పగా లేకుండా బాగా టేస్టీగా ఉంటాయి. చికెన్ బిర్యానీకి మ్యారినేషన్ చాలా అవసరం అండి. కనీసం 4 hours అయినా మ్యారినేట్ చేసుకోవాలి. అప్పుడే మనకి చికెన్ ముక్కలు మంచి టేస్ట్గా ఉంటుంది, బిర్యానీ కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది. మసాలా అంతా ముక్కలకి బాగా పట్టించిన తర్వాత ప్లాస్టిక్ ర్యాప్తో కవర్ చేసేసి నేను ఓవర్ నైట్ రెఫ్రిజిరేట్ చేస్తున్నానండి. నెక్స్ట్ డే హడావిడి లేకుండా నేను ప్రీవియస్ డే నైటే మ్యారినేషన్ చేసి రెఫ్రిజిరేట్ చేసుకుంటానండి. తర్వాత నేను బ్రౌన్ ఆనియన్స్ కోసం 3 పెద్ద సైజు ఉల్లిపాయలని తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని కొన్నిగా అంటే నేను 3-4 బ్యాచెస్లో ఫ్రై చేసుకుంటున్నానండి. ఆయిల్ బాగా హాట్గా ఉండాలి, హాట్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని మంచి రంగు వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. బిర్యానీ నేను ఈ ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్న ప్యాన్లోనే చేయాలనుకున్నాను, అందుకనే ఈ ప్యాన్ వాడాను. అలాగే ఈ లెఫ్ట్ ఓవర్ ఆయిల్ని నేను బిర్యానీకి యూస్ చేసుకుంటాను. చికెన్ మ్యారినేషన్ అయిపోయింది, అలానే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు రైస్ కోసం నేను ఒక పెద్ద పాట్లో కొన్ని వాటర్ని బాయిల్ చేస్తున్నాను. నీళ్లు మరగడం స్టార్ట్ అయినప్పుడు 2-3 బిర్యానీ ఆకులు, 2 స్టార్ అనీస్లు, 2 బ్లాక్ కార్డిమమ్, ఒక నట్మగ్, ఒక జావిత్రి, 10 వరకు లవంగాలు, 2 మరాఠీ మొగ్గలు, 7-8 యాలుకలు, ఒక 1/2 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ షాహీ జీరా, ఒక 1/2 ఇంచ్ దాల్చిన చెక్క వేస్తున్నాను. మీ దగ్గర బిర్యానీ హోల్ స్పైసెస్ వేరే ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. వాటర్ బాగా మరగడం స్టార్ట్ అయినప్పుడు ఇందులోకి నేను 700 గ్రామ్స్ బాస్మతి రైస్ని 2 times వాష్ చేసి 1/2 hour పాటు నానబెట్టి ఉంచాను. సో ఆ రైస్ యాడ్ చేశాను. 1 కిలో చికెన్కి 700 to 750 గ్రామ్స్ రైస్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇందులోకి నేను తర్వాత 1 స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసి ఒకసారి లైట్గా అలా కలిపేసుకొని రైస్ని ఉడికిస్తున్నాను. ఇది ఓవర్ నైట్ మ్యారినేట్ చేసిన చికెన్ అండి. సో ఈ చికెన్ని నేను ఇందాక మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ప్యాన్లోకి సెట్ చేస్తున్నాను. నేను చికెన్ మ్యారినేట్ చేసింది 1 కిలో 600 గ్రామ్స్ అండి. ఈరోజు దమ్ బిర్యానీకి నేను ఓన్లీ 1 కిలో చికెన్ యూస్ చేస్తున్నాను. మిగతా 600 గ్రామ్స్ ఇంకొక రోజు యూస్ చేసుకుందామని పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత ఒక పిడికెడు కొత్తిమీర, పుదీనా, ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కొన్ని కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇవన్నీ కూడా ఇంకొకసారి బాగా కలుపుకుంటున్నాను. బాగా కలిపేసుకొని ముక్కలన్నీ బాగా ప్యాన్ బేస్కి అంటేటట్లుగా
సెట్ చేసుకుంటున్నాను. సెట్ చేసుకునేలోపు మనకి రైస్ కూడా కుక్ అయిపోయిందండి. బిర్యానీకి 70% మాత్రమే రైస్ కుక్ చేయాలి, పూర్తిగా ఫుల్ కుక్ చేయకూడదు. 70% కుక్ చేసుకున్న రైస్ని ఈ చికెన్ మీద 1 లేయర్ వేసుకోవాలి. చికెన్ అంతా కవర్ చేసుకుంటూ ఫస్ట్ నేను ఒక లేయర్ వేసుకున్నాను రైస్ని. తర్వాత ఒక పిడికెడు పుదీనా కొత్తిమీర వేస్తున్నాను. అలానే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత సెకండ్ లేయర్ రైస్ యాడ్ చేస్తున్నాను. రైస్ లెవెల్ అప్ చేసేసుకొని ఇంకొక పిడికెడు పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకొని కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను. రైస్ ఉడికించుకున్న తర్వాత మిగిలిన గంజి ఉంటుంది కదా, ఆ గంజి 2 స్పూన్లు తీసుకున్నాను. అందులో కొంచెం కుంకుమ పువ్వు నానబెట్టేసి పైన అలా స్ప్రెడ్ చేస్తున్నాను వాటర్ని. అలానే 2 స్పూన్లు నెయ్యి కూడా స్ప్రెడ్ చేస్తున్నాను. మంచి సువాసన వస్తుంది, అలానే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. తర్వాత అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసేస్తున్నాను టైట్గా. 425 డిగ్రీ ఫారెన్హీట్ ప్రీహీటెడ్ ఓవెన్లో 30 మినిట్స్ వరకు పెట్టాలి. తర్వాత 400 ఫారెన్హీట్కి టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకొని ఇంకొక 30 మినిట్స్ ఉంచుకోవాలి. తర్వాత ఓవెన్ నుంచి బయటకు తీసి ఒక 15 మినిట్స్ సెట్ అవ్వనివ్వండి. తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి బిర్యానీ పొడి పొడిగా, చికెన్ పర్ఫెక్ట్గా ఉడికిపోయి మనకి దమ్ బిర్యానీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయి ఉంటుందండి. చూడండి, రైస్ కూడా మనకి చక్కగా ఉడికిపోయి బాగా పొడి పొడిగా ఉంది. ఇట్లా తీస్తుంటేనే చికెన్ కూడా బాగా ఉడికిపోయినట్లు తెలుస్తుంది కదా. నెక్స్ట్ టైం మీరు చికెన్ దమ్ బిర్యానీ చేసేటప్పుడు నేను చెప్పిన ఈ ఓవెన్ టెంపరేచర్స్తో కుక్ చేసి చూడండి, చాలా బాగా కుదురుతుంది. బిర్యానీని ఒక పెద్ద ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి పైన కూడా కొన్ని బ్రౌన్ ఆనియన్స్ స్ప్రింకిల్ చేస్తున్నానండి. తర్వాత సర్వ్ చేసుకుంటాము. నాకైతే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, చాలా టేస్టీగా కుదిరింది. మీకు ఈ రెసిపీ నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఈరోజు మా ఇంట్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.